కేరళ ప్రభుత్వం మీద లూటీదారులు అంటూ విరుచుకుపడ్డారు నిన్న మోడీ. సిపిఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ కేరళను విచ్చలవిడిగా లూటీ చేశాయని నిప్పులు జరిగారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అసలైన ఏ టీం అంతే తప్ప ఎవరికి బి టీం కాదని తేల్చి చెప్పారు. ఆదివారం కేరళలోని పాలక్కాడ్ ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని తేల్చి చెప్పారు. కేరళ ప్రజల మద్దతు ఆశీస్సులతో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోందన్నారు. కేరళకు సేవ చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే మోడీ గ్యారంటీని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈసారి భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సమాజంలో వేరువేరు వర్గాల నుంచి ఎన్డీఏకి ఆదరణ పెరుగుతోందన్నారు. కేరళ యువత, మహిళలు, రైతన్నలు బీజేపీ కూటమిని ఎంతగానో అభిమానిస్తారన్నారు. కేరళని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ విపరీతంగా లూటీ చేశాయని మోడీ మండిపడ్డారు. రాష్ట్రంలో రెండు కూటముల మధ్య అవగాహన ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అధికారులకు జేబులు నింపుకునే ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనివల్ల కేరళ ఆర్థికంగా నష్టపోయింది. బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమాలకు బయటకు వస్తాయని బెదిరిపోతున్నాయి. మేము గెలిచాక కుంభకోణాల మీద దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు.